హలో అందరికీ నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే నాకు జస్ట్ ఇందాకే అనుకున్నాను, మై బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ కరెక్ట్గా 6 ఉండేవారు అంతే ముందు. అండ్ ఓన్లీ వన్ ఫోటోగ్రాఫర్, నో ఫోన్స్, నో రికార్డింగ్, నో కెమెరాస్, నథింగ్. రేపు రిలీజ్ అనగా జస్ట్ ఒక 6 ఉండేవారు. వాళ్ళు క్వశ్చన్స్ అడిగేవారు, అయిపోయేది. భయం కూడా ఉండేది కాదు మాట్లాడతాకి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడాలంటే కూడా భయము, ఎక్కడ కెమెరా పెడతారు, ఎక్కడ ఏం చేస్తారు, ఫ్రీజ్ అయిపోయి ఉన్నాం. ఎనీవే, ఇట్స్ నైస్ టు సీ సో మెనీ పీపుల్, సో నైస్ టు సీ మీ అందరినీ. అండ్ ఫెంటాస్టిక్, అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఐ థింక్ లెనిన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. నేను రావటం బయటికి వచ్చి మాట్లాడతాము. ఇంకొకటి ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మన నందు నాకు కథ చెప్పినప్పుడు నేను ఇది మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను. సార్, ఇది శ్రీరామపురంలో జరిగే కథ అన్నాడు. శ్రీరామపురం అనగానే నాకు ఇమీడియట్గా యాంటెనా పైకి వెళ్ళింది, ఎందుకంటే అది మా నాన్నగారు ఊరు. బట్ కృష్ణా జిల్లా అది, బట్ ఇది చిత్తూరు జిల్లా అని చెప్పి మొదలుపెట్టాడు. ఎనివే యాంటెనా పైకి వెళ్ళిపోయింది, సో వింటం మొదలుపెట్టాను. అండ్ ఫెంటాస్టిక్ నేరేటర్. అండ్ అతను రాత డైలాగ్స్ కానీ ఇట్స్ రియలీ రియలీ, ఈ మధ్యకాలంలో అంత మంచి డైలాగ్స్ వినలేదు, నందు రాసిన డైలాగ్స్. అండ్ అఖిల్ని వాళ్ళ శ్రీరామాపురం కూడా తీసుకెళ్ళినప్పుడు చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను. నేను మొన్న కొన్ని వీడియోలు అవన్నీ చూశాను, వాళ్ళ అమ్మగారు భోజనం పెట్టడం అఖిల్కి, ఇవన్నీ ఐ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్. అండ్ మీ అమ్మగారి పేరు మురళి కదా, మురళి గారికి థ్యాంక్ యూ. నాన్నగారి పేరు తెలియదు, దేవరాజుల గారికి థ్యాంక్ యూ అండి. అఖిల్ని మీ బిడ్డలాగా చూసుకున్నారు మీ ఊర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అఖిల్, యా, హలో. సో అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ ఎంతో బిలీవ్ చేసి యూ డెలివర్డ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫిల్మ్స్, బట్ ఒక్కసారి అవి పెర్ఫామ్ సరిగా చేయలేకపోతే యు ఆర్ ఇన్ టు ఎ డైలమా. సో వాట్ టు చూస్, లేకపోతే ఏంటి అనేటువంటిది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ మేడ్ యూ టు బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ లెనిన్ స్క్రిప్ట్? రైట్ఫుల్లీ సెడ్, వీ ఆల్వేస్ పుట్ 100% ఫర్ ఎవ్రీ ఫిల్మ్. బాగా నమ్మే చేస్తాము. ద ఐడియా బిహైండ్ లెనిన్ ఆర్ ద థాట్ బిహైండ్ ఇస్ మా రూట్స్కి కనెక్ట్ అవ్వాలి, రూట్స్కి దగ్గర అవ్వాలి, తెలుగు ప్రేక్షకుల రూట్స్కి దగ్గర అవ్వాలి. అందుకే మొన్న స్టేజ్ ఎక్కే మీ ఇంటి వాడిని అవ్వాలని అన్నాను. ఐ మెంట్ దట్, ఐ జెన్యున్లీ మెంట్ దట్. సో దిస్ ఈస్ ద ప్లేన్ అండ్ సింపుల్ థాట్ బిహైండ్ ఇట్, టు కనెక్ట్ వెరీ వెరీ డీప్ ఇన్ టు ద రూట్స్. నాగార్జున గారు, ఇప్పుడు అఖిల్ చెప్పినట్టు ప్రతి సినిమాకి బాగా ట్రై చేయటం అనేది అది కామన్. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఏదో పాజిటివ్ వైబ్ ఉండటం, మీరు బాగా ఇన్వాల్వ్ అవ్వటం, ఈ ఈ సినిమా జర్నీ మీకు